వెల్కమ్ టు మిన్నీ వ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే సమ్మర్ హాలిడేస్ అనేసి విలేజ్కి స్టార్ట్ అయ్యాము. ఎర్లీ మార్నింగ్ 4 o'clock అలా. మా విలేజ్ వచ్చేసి మహబూబాబాద్లో జయ్యారం. సో ఎర్లీ మార్నింగ్ మా కార్లోనే మేమైతే స్టార్ట్ అయిపోయాము. మేము మా విలేజ్కి అయితే మార్నింగ్ 4 o'clock అలా స్టార్ట్ అయ్యాము. మా విలేజ్ వచ్చేసరికి అయితే మాకు 6:37 అలా అయ్యింది. సో మా పిల్లలైతే ఇంకా పడుకున్నారు. మా ఆర్యను వాళ్ళ బావ ఇద్దరు. మా మిన్ను వచ్చేసి నాతోనే ఉంది, నా పైన పడుకుంది. ఇంకా తను మా ఊరికైతే మేము రీచ్ అయిపోయాము. ఇంకా ఊరికి వచ్చాకనైతే మా పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. తిని వచ్చేసి మా చిన్న అల్లుడు. సో వీళ్ళిద్దరు క్యూట్గా ఆడుతూ ఉంటే నేను వీడియో క్యాప్చర్ చేశాను. మార్నింగ్ లేవగానే ఆడుతూ ఉన్నారు. సో ఈ ఊరు వచ్చేసి అయితే మా హస్బెండ్ వాళ్ళ ఇంటికి వచ్చాము మేము. అక్కడ పెరట్ ఉంటుంది, సపోటా చెట్టు ఉంటుంది. దాని కింద అయితే పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు డైలీ. సో పిల్లలంతా చెట్టు కింద కూర్చున్నారు. వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ తాతయ్య కూర్చొని వాళ్ళు ఆడుతూ ఉంటే చూస్తూ ఉన్నారు. ఎలా కొట్టాలి అంటే ఇలా కొట్టాలి అని చెప్తున్నాడు మా అల్లుడు. సపోటాలు నేను ఇంట్లోకి వెళ్ళిపోయి అక్కడ కాసేపు నిల్చొని, మా బిందేమో ఇక్కడ రెడీ అవుతుంది. తనకు తెలియదు వీడియో తీస్తున్నా అనేసి. మా వారేమో ఫోన్ చూస్తూ న్యూస్ చూస్తూ ఉన్నారు. సో ఇదంతా అయిపోయాక మా పిల్లలు వచ్చేసి రీల్స్ కోసం అని ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు, వీడియోస్ కోసం. అప్పటికి ఇంకా ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ బయటకు వచ్చేసి మా ఇంటి ముందు ఒకటి ఇల్లు కన్స్ట్రక్షన్ అవుతుంది. సో అక్కడ అవన్నీ చూస్తున్నారు మా బిందు, మా పిల్లలందరూ వెళ్ళి. సో నేను వాళ్ళకి తెలియకుండా వీడియో అయితే క్యాప్చర్ చేశాను, ఏం చేస్తున్నారా అనేసి. మా పొట్టి చూసి నా దగ్గరకు వచ్చేసింది వెంటనే. ఇంకా మేము బయటనే కూర్చున్నాం ఆల్మోస్ట్. సో బయట గొర్రెలు అవి ఇవి వస్తుంటే మా పిల్లలకు కొత్తగా అనిపించింది. అంటే సిటీలో ఇవన్నీ ఉండవు కదా. సో వాటిని చూసి ఎగ్జైట్గా ఫీల్ అవుతుండ్రు వీళ్ళు. మా బిందు ఇంకా కోన్ పట్టుకోగానే నాకు అని మా చిన్ను మా మిన్ని వెళ్ళారు. సో ఇద్దరికి డిజైన్స్ అయితే వేసింది హ్యాండ్స్కి. సో సడన్గా మా గ్యాస్ అయితే అయిపోయింది. అందుకనేసి పొయ్యి పైన మేము గ్యారెలు అయితే వేసుకున్నాము. మా బిందు మా అత్తయ్య అయితే చేశారు గ్యారెలు. సో అవి తిన్నాక ఇంకా ఈవినింగ్ వరకు మేమైతే మహబూబాబాద్ వెళ్ళాము జయారం నుండి. మహబూబాబాద్ ఎందుకంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి.
అక్కడ అమ్మమ్మ మామిడికాయ పచ్చడి పెడతా ఉంది. సో మేము మహబూబాబాద్కి మామిడికాయ పచ్చడి కోసమే వెళ్ళాము. సో ఇక్కడ వచ్చేసి మేము వెళ్ళేసరికి అమ్మమ్మ అయితే ముక్కలు కట్ చేసి పెట్టారు. వీటిని ఆరబెట్టాము. తర్వాతకి ఎల్లిపాయలు అవి ఇవి తీసుకుంటూ కూర్చున్నాము. మాతో పాటు మా చిన్ను కూడా హెల్ప్ చేశాడు. ఎల్లిపాయల సెక్షన్ అయిపోగానే మామిడికాయలది క్లీన్ చేయమన్నారు, తుడవమన్నారు. సో తుడుచుకుంటూ కూర్చున్నాం. మా అత్తయ్య జోక్స్ వేస్తుంది, మేమిద్దరం నవ్వుతూ తుడుచుతూ ఉన్నాము. మేము అక్కడ క్లీన్ చేస్తూ ఉంటే మా అత్తయ్య ఎల్లిపాయ పేస్ట్ అయితే పడుతుంది పచ్చళ్ళలోకి అనేసి. సో మేమైతే నైటే ఇంకా మామిడికాయ చట్నీ అంతా పెట్టేసాము. ఆ తర్వాతకైతే బ్యాగ్స్ అని ప్యాక్ చేసుకొని మేము మహబూబాబాద్ స్టేషన్కి అయితే వచ్చేసాము. మేము మహబూబాబాద్ స్టేషన్కి ఎర్లీగా వచ్చాము, 15 minutes అలా. సో మా పిల్లలంతా అక్కడ కూర్చున్నారు, మా అత్తమ్మ కూడా కూర్చున్నారు. సో మా బిందు ఏ టైం పాస్ కాక అటు ఇటు తిరుగుతూ ఉంది. ఇదంతా మహబూబాబాద్ రైల్వే స్టేషన్. ఇంకా ట్రైన్ అయితే వచ్చేసింది. ట్రైన్ రాగానే ఎక్కేసాము. ఎక్కేసాక ఎవరి సీట్లో అయితే వాళ్ళని కూర్చున్నాము. ఇంకా ఇక్కడికే నేను వీడియో క్యాప్చర్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.